శ్రీ సిమి నాగనాథ్ టెంపుల్ ఇది హల్లికేడ్ దగ్గర ఉంది, కర్ణాటక బార్డర్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇది. ఈ గుడి విశిష్టత ఏంటంటే ఎవరికైతే సంతానం కావాలనుకుంటున్నారో మగ సంతానం వాళ్ళు ఈ గుడిని కనుక వీక్షిస్తే ఖచ్చితంగా 100% వాళ్ళకి మగ పిల్లలు పుడతారు. ఎప్పుడో పురాతనమైన కన్స్ట్రక్షన్ ఇది. ఇది కొలను గుడిది. దాదాపుగా 1000 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ గుడికి. చూడండి గుడి యొక్క కొలను. అందరు చూడండి, ఇది టెంపుల్ ఎంట్రన్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే లైవ్ ఎగ్జాంపుల్ నేనే ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాము. మాకు కూడా మగ సంతానం కలిగింది. మేము ఒక 4గురికి రిఫర్ చేసాము. ఆ 4గురికి కూడా మగ సంతానం కలిగింది. ఆగు పడకలు ఉన్నాయి చూడండి. లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చెక్ చేసుకోండి. టెంపుల్ లోపలికి వచ్చాం మనం. ఇక్కడ రైట్ సైడ్లో మనకి సమాధి ఉంటుంది చిన్న బాబుది. ఇదో స్టోరీ ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత. చిన్నపిల్లవాడి సమాధి ఇది. రియల్గా జరిగిన స్టోరీ. బాబు కనిపిస్తుంది. సరే అండి, మొదటిన ఒక జంట వచ్చి దండం పెట్టుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. దండం పెట్టిన వెంటనే సంతానం కలుగుతుంది. సంతానం కలిగిన తర్వాత నేను నీ దగ్గరికి వచ్చి బాబుని దర్శనం చేయిస్తా అని దండం పెట్టుకుంటుంది తల్లి. కానీ రాదు. ఒకరోజు కలలో నాగేంద్రుడు వచ్చి నువ్వు ఇంకా తీసుకురాలేదు ఏంటి అని అడుగుతాడు. మర్చిపోతారు తల్లిదండ్రులు, ఇంకా ఏం తీసుకెళ్తాంలే అని వదిలేస్తారు. ఒకరోజు పాము ఆ చిన్న పిల్లవాడిని వెంటాడి కాటేస్తుంది, తల మీద కాటేస్తుంది. ఎవరైతే వచ్చి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా మగ సంతానం కలుగుతుంది. కానీ మళ్ళీ మీరు వచ్చి ఆ సంతానాన్ని దేవుడికి చూపించి దండం పెట్టుకుని వెళ్ళాలి. అది కనుక చేయకపోతే సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది మీ లైఫ్లో కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.